వెల్కమ్ బ్యాక్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నెల్లూరు జిల్లాను కుదిపేస్తున్నాయి. అకాల వర్షాలకు నెల్లూరు, గూడూరు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు, రహదారులు జలమయమై సెలయేళ్లను తలపిస్తున్నాయి. చెరువులకు గండ్లు పడే పరిస్థితికి చేరాయి. నీలం తుఫాన్ నుంచి తప్పించుకున్న నెల్లూరు జిల్లా వాసుల్ని బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి వణికిస్తోంది. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. దారులు జలమయం కావడంతో నివాస ప్రాంత వాసులు నానా అవస్థలు పడుతున్నారు. తుఫాన్ సమయంలో కూడా లేని విధంగా వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో గూడూరు డివిజన్లోని చిల్లకూరులో 27.7 సెంటీమీటర్లు, గూడూరులో 26.5 సెంటీమీటర్లు, సూళ్లూరుపేట, నాయుడుపేట, తడ మండలాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చిల్లకూరు మండలంలో ఉప్పుటేరు వాగు ఉధృతికి తిప్పకుంటపాలెంతో సంబంధాలు తెగిపోయాయి. సూళ్లూరుపేటలో పాముల కాలువ ఉప్పొంగడంతో వట్రపాలెంలోని నివాస ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు రావడంతో 150 కుటుంబాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 2 రోజులుగా పస్తులున్నామని అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు. 2-3 రోజులుగా వర్షాలకి విపరీతంగా గుంతల్లో నీళ్లు వచ్చేసింది. నెల 15 రోజులుగా దగ్గర ఆ గుంతల్లో నీళ్లు, ఓట నీళ్ళు తగ్గాలంటే పడుతుంది. 10-15 రోజులుగా ఈ చేనేత కార్మికుల గురించి ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ నీటిలో మునిగిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు నీట మునిగి నదుల్ని తలపిస్తున్నాయి. మరోపక్క చిత్తూరు జిల్లా నుంచి వస్తున్న వరద నీటితో కాళంగి, కైవల్య నదులు పోటెత్తిపోతున్నాయి. వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరింది. సైదాపురం, విందూరుల వద్ద కైవల్య నది ఉగ్రరూపం దాల్చింది. రావూరు, గూడూరు, విందూరుల్లో 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. డక్కిలి మండలం మాధవాయపాలెం చెప్ప వద్ద నీటి ప్రవాహంలో లారీ ఇరుక్కుపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. స్వర్ణముఖి నదిలో నీటి ప్రవాహం పెరగడంతో 8 గేట్లు ఎత్తేశారు. సైదాపురం, చీకవోలు, సర్వేపల్లి చెరువులకు గండ్లు పడ్డాయి. సూళ్లూరుపేటలోని 15 చెరువులు పూర్తిగా నిండి ప్రమాద స్థాయిలో ఉన్నాయి. సైదాపురం బ్రిడ్జి వల్ల ప్రతి సంవత్సరం 15 రోజులు మా అగసాట్లో కనీసం దేవుడు కూడా ఆలకించడు. మేము నిద్రలేసి ఏదైనా నిమ్మకాయలు కానీ, తర్వాత కూరగాయలు కానీ గూడూరు తీసుకొని వచ్చి అమ్ముకొని తీసుకొని పోతేనే మాకు జీవనం. ఈ 15 రోజులు బ్రిడ్జి ఉంది. దానివల్ల అటు వెంకటగిరికి పోవడమా, లేదంటే ఇటు పౌలకూరు పోయి రావాలంటే మాకు తడిసి మోపుడు అవుతూ ఉన్నాయి. దీనివల్ల మాకు ఖర్చే కానీ ఆదాయం చేలో నుంచి ఈ ఆడ వదిలేసుకోలేక ఇక్కడ ఏమీ రూపాయి లేక మా అగసాట్లు పడుతున్నాం. ఇంతమంది నాయకులు ఈ ఏరియాలో ఉండి కూడా ఆ బ్రిడ్జిని 15 సంవత్సరాలుగా దాని గురించి ఏమీ అనుకోలేదు. ఒక గూడూరు డివిజన్లోని 2000 ఎకరాలు నీట మునిగాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అసలే వ్యవసాయం అంతంత మాత్రంగా ఉంటే ఈ వర్షాలు తమ కొంపు ముంచాయని వాపోతున్నారు రైతులు. ఒక బస్తా కొనాలంటే 3000 రూపాయల పైన అవుతుంది. అది ఎంత అవుతుంది? అది ఎవరి దగ్గర వడ్డీలు తెచ్చి అట్టో మా బాధలు మేము పడి చేసుకున్నాం. ఇప్పుడు వర్షం వచ్చి మారిపోయింది. ఎవరు మనల్ని వచ్చి ఎవరు ఎక్కడ, ఎవరిది పోయింది శనగ, ఎవరు ఎంత నష్టమో అని ఎవరు ఒకరు కూడా వచ్చి మమ్మల్ని ఇంతవరకు అడిగింది. కావలి డివిజన్పై వర్ష ప్రభావం లేకపోయినా నెల్లూరు, గూడూరు డివిజన్లలో ఆశించిన దానికంటే అధికంగా వర్షపాతం నమోదైందని జిల్లా కలెక్టర్ చెప్పారు. 1-2 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని, వరద ప్రవాహం ఎక్కువ అవుతుండటంతో రెవెన్యూ అధికారుల్ని అప్రమత్తం చేశామంటున్నారు కలెక్టర్. ఎక్కడెక్కడైతే వాగులు, వంకలు ఎందుకంటే స్పీడ్గా వస్తాయి, పైనుంచి కూడా వాటర్ వస్తుంటుంది కాబట్టి ఆ తీర ప్రాంతం వాళ్ళందరికీ కూడా నిన్ననే సెట్ కాన్ఫరెన్స్లో చెప్పాం. ఈరోజు గ్రామ పంచాయతీ సెక్రటరీని, గ్రామ రెవెన్యూ అధికారిని, అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ని కూడా ఫీల్డ్కి వెళ్ళి వీటిని ఎన్యూమరేట్ చేయమని చెప్పడం. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అరుదైన వృక్ష సంపదను కాపాడేందుకు పోలీస్, అటవీ శాఖలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయా? శేషాచలం అడవుల్లో తిష్టవేసిన స్మగ్లర్లను పోలీసులు హడలెత్తిస్తున్నారా? సాయుధులైన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది బూట్ల చప్పుడుకు ఎర్రదొంగలు తోకముడుస్తున్నారా? బేస్ క్యాంపులు ఏర్పాటు చేసిన పోలీసులు స్మగ్లర్ల కోసం శేషాచలం అడవుల్ని జల్లెడ పడుతున్నారు. శేషాచలం అడవుల్లో బుల్లెట్ల మోత. స్మగ్లర్ల ఎదురుదాడి సంఘటనపై జిల్లా పోలీస్, అటవీ శాఖలు అప్రమత్తమయ్యాయి. రెచ్చిపోతున్న స్మగ్లర్లను కట్టడి చేయడం ఒక్కటే కాకుండా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి బేస్ క్యాంపులే కీలకమని భావించాయి. అనుకున్నదే తడవుగా
పక్కాగా ప్రధాన ప్రాంతాలను ఎంపిక చేసుకుని బేస్ క్యాంపులను ఏర్పాటు చేశాయి. కళ్యాణి డ్యాం ప్రాంతంలో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసిన చిత్తూరు ఎస్పీ సాయుధులైన ఎస్టీఎఫ్ పోలీసులను నియమించి వారికి అడవిలో సాయపడేందుకు అటవీ శాఖ సిబ్బందిని జతచేశారు. శేషాచల అడవుల్లో 2 లక్షల హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్న ఎర్రచందనం వృక్ష సంపదను కాపాడడం లక్ష్యంగా ఒక్కో బేస్ క్యాంపులో 40 మంది సిబ్బందిని నియమించారు. అందుబాటులో ఉన్న మేరకు నిరంతరం కూంబింగ్ చేయాలని వారిని ఎస్పీ ఆదేశించారు. శేషాచలంలో స్మగ్లర్ల తాకిడి కట్టడి చేయడంతో పాటు ఎర్రచందనం చెట్లు నేల కొరకుండా ఎస్టీఎఫ్ సిబ్బంది బూట్ల చప్పుడు చేస్తోంది. అవసరమైతే ఎర్రచందన దొంగలపై కాల్పులు జరపడానికి వెనకాడబోమని పోలీసులు కూంబింగ్లతో అలజడి సృష్టిస్తున్నారు. బేస్ క్యాంపుల వల్ల సత్ఫలితాలిస్తున్నాయని భావిస్తున్న పోలీస్, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో సక్సెస్ అవుతున్నామంటున్నారు. ముఖ్యమంత్రి గారు స్టేట్ గవర్నమెంట్ నుంచే మాకు ఎటువంటి పరిస్థితుల్లో అన్నా దీన్ని ఆపాలి అని ఖచ్చితమైన ఇవి ఇచ్చారు. 2011లో కట్టిన దానికంటే రెట్టింపు కేసులు కట్టాం. ఇదంతా ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఇది కామ్గా వెళ్ళిపోతుంది. ఒక చిత్తూరు ఒకటే కాదు, ఇంకా మీరు మిగతా జిల్లాల్లో కడపలో ఇంకా ఎక్కువ పోతుంది. కడప కానీ, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు నుంచి కూడా చాలా ఎక్కువ పెద్ద ఎత్తున పోతుంది. ఇది మేము ఈ స్పెషల్ డ్రైవ్ నేను తర్వాత చక్రపాణి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మేము స్టార్ట్ చేసిన తర్వాత గత 40 డేస్గా చాలా తగ్గింది ఉన్నట్టుండే. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు బేస్ క్యాంపులోని ఎస్టీఎఫ్ పోలీసులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. అటవీ సిబ్బంది సాయంతో పోలీసులు నిరంతరం కూంబింగ్ చేస్తుండటంతో శేషాచలంలో స్మగ్లర్ల అలజడి తగ్గిందని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. ఇలాంటి ప్రాబ్లమాటిక్ ఏరియాస్లో మనం ఆర్మ్డ్ పార్టీస్నే పెట్టాలండి. సో మనకి అనార్మ్డ్ బేస్ క్యాంప్ పెట్టినా ఏది పెట్టినా కూడా ఉపయోగం ఉంది. ఇంకోటి ఏంటంటే మనకే ప్రాబ్లం కూడా, ఇప్పుడు లైఫ్ రిస్క్ ఉంది కాబట్టి దీనికోసం ఇలాంటిదే పెట్టాలనే ఉద్దేశంతో పెట్టామన్నమాట. సో ఎలా ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతో సో ఇక్కడ ఒకటి ఈతకుంట దగ్గర ఒకటి, ఇదంటే డిఫరెంట్ రూట్స్ అనమాట. ఇదేమో సోర్స్, ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకుని అటువైపు వెళ్తారు. మనకి జనరల్గా శ్రీవారం ఇటు ఆ వైపు లోడింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫెల్లింగ్స్ జరిగే చోట కంట్రోల్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ మనకి ఆ ఏరియా స్మగ్లింగ్ రూట్స్ ఉన్నాయో అన్ని కూడా బ్లాక్ చేయాలనే ఉద్దేశంతో అన్ని చేసాం, టోటల్ గా చేసాం. మాఫియా తరహాలో సాగుతున్న ఎర్రచందనం దందాకి పోలీసులు, ఫారెస్ట్ అధికారులు చెక్ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. నిరంతరం శేషాచలంలో చేస్తున్న కూంబింగ్ తో స్మగ్లర్లు తోకముడిచారు. పక్కా ప్లాన్ తో అడవిలో ముందడుగేస్తూ స్మగ్లర్ల జాడే లేకుండా చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్డుపై ఆ వాహనం వెళుతోందంటే చుట్టుపక్కల వారికి హడల్. ఎప్పుడు ఏ పార్ట్ ఊడిపోతుందో తెలియదు. అది చెత్త తరలించే జీహెచ్ఎంసీ వాహనం. ఫిట్నెస్ లేని కొన్ని వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. నెల రోజుల్లో వాహనాలను రిపేర్ చేయించాలని నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ మహానగరంలో నిత్యం వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. చెత్తను తరలించేందుకు ఉపయోగించే వాహనాలు ఫిట్నెస్ లేక ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. వాహనం నడుస్తుండగానే పార్టులుగా ఊడిపోయేలా ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 666 వాహనాలు గార్బేజ్ లిఫ్టింగ్ కోసం ఆర్టీఏ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటిలో చాలా వాహనాలకు ఫిట్నెస్ లేదు. ఇంజన్ కండిషన్, టైర్లు, బ్రేకులు, స్టీరింగ్ తో పాటు మొత్తానికి వాహనాల కండిషన్ సరిగా లేదని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. వాహనాలు రోడ్డు మీద తిరిగేందుకు అవసరమైన ఫిట్నెస్ లేనందున స్పెషల్ డ్రైవ్ లో ఈ మధ్యనే 25 వాహనాల వరకు సీజ్ చేశారు. కొన్ని వాహనాలైతే రిపేర్ చేసేందుకు కూడా పనికిరాకుండా ఉన్నాయని, వీటిపై జీహెచ్ఎంసీకి నోటీసులు కూడా జారీ చేశామన్నారు. జీహెచ్ఎంసీ విజ్ఞప్తి మేరకు నెల రోజుల గడువు ఇచ్చామని, ఆ తర్వాత మళ్లీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామంటున్నారు రవాణా శాఖ అధికారులు. గత 15 రోజుల క్రితం రవాణా కమిషనర్ మేము రివ్యూ కూడా చేయడం జరిగింది. ఫిట్నెస్లు అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నాయి, దాని మీద ఒక డ్రైవ్ కూడా కండక్ట్ చేశాం. We have seized about 25 such vehicles and seen that the vehicles are not covered by fitness. So we have brought to the notice of GHMC Commissioner also. కమిషనర్ గారు మాకు ఒక 1 month టైం ఇవ్వమని చెప్పారు. వాహనాలకు ఫిట్నెస్ లేని మాట వాస్తవమేనని అంగీకరిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. చెత్త తీసుకెళ్లే వాహనాలు కాబట్టి త్వరగా పాడవుతున్నాయంటున్నారు. త్వరలోనే వాహనాలకు రిపేర్లు చేయించి రోజు 2-3 వాహనాలను ఫిట్నెస్ కోసం రవాణా శాఖకు పంపుతామని చెబుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. అసలు పనికిరాని వాహనాల స్థానంలో అవసరాన్ని బట్టి అద్దె వాహనాలను తీసుకుంటామంటున్నారు. వెహికల్స్ యొక్క కండిషన్స్ దెబ్బతింటుంది వాస్తవమే. దాంతో ఈ మధ్య కొంచెం మాకు ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఏది ఆర్టీఓ డిపార్ట్మెంట్ తోటి కూడా ప్రాబ్లం వచ్చింది. దాన్ని కూడా వాళ్ళతో మాట్లాడి రెక్టిఫై చేసుకుంటాం. అంటే ఫిట్టింగ్ అంటే ఫిట్నెస్ ప్రాబ్లం ఒకటి,
తర్వాత ఇతర ట్యాక్సెస్ కానీ ఇతరత్ర ఏం ప్రాబ్లంలో ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి రోజుకు ఒక 2-3 వెహికల్స్ ఈ ఫిట్నెస్కి పంపించేసి వాళ్ళతో సర్టిఫై కూడా చేయించుకుందామని వెరీ రీసెంట్ కమిషనర్ గారు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఫాలోఅప్ చేస్తున్నాము. ప్రమాదాలకు కారణమవుతున్న గార్బేజ్ లిఫ్టింగ్ వాహనాలను వెంటనే మరమ్మతులు చేయించాలని లేదా కొత్తవైనా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సుప్రీంలో అపోలో మెడికల్ కాలేజీకి ఊరట లభించింది. సీట్ల భర్తీ విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జనవరి 17కు వాయిదా వేసింది. అయితే మెడికల్ కాలేజీ సీట్ల భర్తీ కోసం కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ నెల 14, 19 తేదీల్లో ప్రవేశాలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఆసియాలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగిన అపోలో ఆసుపత్రికి చెందిన మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీ వివాదం రోజురోజుకి ముదిరి పాకన పడుతోంది. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై ఇప్పటికే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన హైకోర్టు సీట్లు భర్తీ చేయడానికి వీల్లేదని సూచించింది. హైకోర్టు తీర్పుతో షాక్ తిన్న అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన సుప్రీంకోర్టు తాత్కాలికంగా అపోలోకి ఊరటనిచ్చింది. పత్రికల్లో ప్రకటనలిచ్చి యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ తదుపరి విచారణ జనవరి 17కు వాయిదా వేసింది. అపోలో వైద్య కళాశాలపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. యాజమాన్య కోటా సీట్లను మెరిట్ ప్రకారం కాకుండా భారీ మొత్తంలో ఫీజులకు అమ్ముకున్నారని పిటిషనర్ ఆరోపించారు. యాజమాన్య కోటాకు నిర్దేశించిన సీట్లలో కేవలం 6 విద్యార్థులను మాత్రమే మెరిట్ ప్రకారం తీసుకున్నారని, మిగతా సీట్లను అమ్ముకున్నారని ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని ఆదేశాలు జారీ చేసింది.